అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతులందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. మన అన్నదాత సుఖీభవ పథకంకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది. ఈ పథకం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది, రైతుల ఖాతాల్లోనికి ఎప్పుడు డబ్బులు అయితే చేరబోతున్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఆ గుడ్ న్యూస్ ఏంటి అది అంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతోందండి. ఆ రేటు ఎప్పుడు అనేది మనము ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అయితే గడిచింది. ఈ 2 నెలల్లో అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులను అయితే ఇంకా రిలీజ్ చేయడం జరగలేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం రైతులకి 13,500 రూపాయలు రైతు భరోసా స్కీమ్ కింద అయితే ఇచ్చేదండి. ఈ 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఇంకా మిగిలిన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. ఈ 7,500 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉందో దాంట్లో 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లో రిలీజ్ చేసేదన్నమాట గత రాష్ట్ర ప్రభుత్వం. ఇక మిగిలిన 2,000 రూపాయలు రబీ సీజన్లో అయితే రిలీజ్ చేసేది. ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 4 నెలలకు ఒకసారి 2,000గా మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే వేసేదన్నమాట. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కాగా ఇంకా 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా రెండు కలిపి మొత్తం 13,500 రూపాయలు గతంలో ఇలా జరిగేది. అదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందనమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అన్నదాత సుఖీభవ అని ఈ రైతు భరోసా పేరునైతే మార్చడం జరిగిందనమాట. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లోనికి సంవత్సరానికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. 20,000 రూపాయల పెట్టుబడి సాయంలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇక 6,000 రూపాయలు యథావిధిగా కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు ఉంది. 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎలాగో 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2,000, 2,000, 2,000గా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చేస్తుంది. అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 14,000 రూపాయలు మనకు ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు, రబీ సీజన్లో 7,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 7,000 రూపాయలు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది కాబట్టి రైతులందరూ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సెప్టెంబర్ నెల చివరికంతా అంటే ఈ సెప్టెంబర్ నెల లాస్ట్ వీక్లో మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నమాట. అప్పుడు మనకి అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మన రైతులందరూ ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళందరినీ ఈ లోపల ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము సాగు చేస్తున్న పంటల వివరాలను అయితే నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరిందండి. మీరు ఇంతవరకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయనట్టయితే దయచేసి వెంటనే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు. ఆ వ్యవసాయ సహాయకులకు చెప్పినట్టయితే వాళ్ళు మీ పొలం దగ్గరికే వచ్చి మీ పొలంలో జియో ట్యాగింగ్ చేస్తారనమాట. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత మీకు మీ పంట పొలానికి సంబంధించి విఆర్ఓ గారు, విఆర్ఏ గారు మీరు ఈ పొలంలో పండిస్తున్నారు అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ థంబ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మీ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. కొంతమంది రైతులు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళు పంటనైతే పండించడం లేదండి. ఏమైనా మిగతా వేరే కార్యకలాపాలకి డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడం కానీ తర్వాత కోళ్ళ ఫారాలు పెట్టుకోవడం కానీ ఇలా చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు మంజూరు చేయకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్ని అయితే పాస్ చేసిందండి. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే పంట పండించే రైతులు
పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా, విత్తనాలకు పెట్టుబడికి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకు పెట్టుబడి సాయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో రైతులకు ఒక గొప్ప పథకం అండి ఇది. అయితే కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తూ ఫ్లాట్లు వేసుకోవడం, తర్వాత పౌల్ట్రీ ఫారాలు పెట్టుకోవడం, తర్వాత డైరీ ఫారాలు పెట్టుకోవడం ఇలా చేస్తున్నారండి. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఈ డబ్బులనైతే ఇవ్వడం జరగదన్నమాట. అన్నదాత సుఖీభవ కింద వచ్చే డబ్బులనైతే ఇవ్వడం జరగదన్నమాట. ఇక కౌలు రైతు విషయానికి వస్తే, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 14,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకైతే ఈ డబ్బులు ఇవ్వడం జరగదు. కేవలం అన్నదాత సుఖీభవ కింద వచ్చే 14,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 14,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లో వేస్తారు, అంటే ఈ సెప్టెంబర్ నెల చివరికంతా వేస్తారనమాట. ఇక ఇంకొక 7,000 రూపాయలు రబీ సీజన్లో అయితే వేయడం జరుగుతుంది. రైతులు ఎవరైతే ఈ క్రాప్ లేదా ఈ పంటలో తమ సాగు చేస్తున్న పంట వివరాలను అప్డేట్ చేసుకోలేదో వాళ్ళకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు అయితే రావండి. అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద ఉంటే డబ్బులు రావాలంటే సెప్టెంబర్ 15లోగా మీరు ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో రైతులు వాళ్లకు ఈసారి 18వ విడత డబ్బులు అయితే రావండి. గత విడత అంటే 17వ విడత మన నరేంద్ర మోడీ గారు వారణాసిలో రిలీజ్ చేసిన 17వ విడత డబ్బులు చాలామంది రైతులకి దాదాపుగా దేశవ్యాప్తంగా 1,20,00,000 మంది రైతులకైతే రాలేదండి. ఆ డబ్బులన్నీ మళ్ళీ ఈకేవైసీ చేసుకున్నట్టయితే రైతుల ఖాతాల్లోనికి పడతాయి. ఈకేవైసీ చేసుకొని రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం లేదు. కేవలం ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు పడుతున్నాయి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే బ్యాంకు ఖాతాకి మీ ఆధార్ కార్డును జతపరిచి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వం వారు డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా మీ ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే పడిపోతాయన్నమాట. ఈ ఎన్పిసిఐ లింకింగ్ తర్వాత ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ రెండు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు, తర్వాత పిఎం కిసాన్ నిధి డబ్బులు అయితే పడతాయన్నమాట. రైతులు ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడం వల్ల రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందుతుందన్నమాట. ఇన్పుట్ సబ్సిడీ అందడమే కాకుండా పంటలు ఏమైనా నష్టపోయినప్పుడు పంట బీమా కూడా ప్రభుత్వం అయితే చెల్లిస్తుందన్నమాట రైతులకు. అకాల వర్షాల ద్వారా, వరదల ద్వారా ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకున్నట్టయితే అక్కడ మీ పూర్తి వివరాలు అయితే ఉంటాయి. మీరు ఏ పంట సాగు చేస్తున్నారు, అది ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి. ఆ డేటాను పరిశీలించి దాని ద్వారా మీకు బీమా డబ్బులు కానీ పంట నష్టం డబ్బులు కానీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా సబ్సిడీలో విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే మాత్రమే మీకు ఈ సౌలభ్యాలన్నీ లభించడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఖచ్చితంగా మీ పంటనైతే నమోదు చేసుకోండి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఈ నెల ఈ చివరి వారం అంటే సెప్టెంబర్ చివరి వారానికి అంతా పడిపోతాయండి. రైతుల ఖాతాల్లోనికి పడడం మనం చూడొచ్చు. ఈ 15 తర్వాత, సెప్టెంబర్ 15 తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రకటించడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్. ఈ విధి విధానాలు వచ్చిన తర్వాత ఈ సెప్టెంబర్ 24-25 తేదీలో బడ్జెట్లో దీనికి నిధులు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇలా మంజూరు చేసినప్పుడు నిధులు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులందరి ఖాతాల్లోకి చేరుతాయన్నమాట. 7,000 రూపాయలు. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా ఈ నెలలోనే రాబోతున్నాయి. సెప్టెంబర్ నెలలోనే 2,000 రూపాయలు 18వ విడత రాబోతోంది. అయితే దీనికి ఈకేవైసీ మాత్రం కంపల్సరీ అనమాట. ఇదండి లేటెస్ట్ అప్డేటు, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.